Hi friends, this is Prudhi. You're watching Prudhiraj Meda YouTube channel. Welcome to the world of software job. మనలో చాలా మందికి సాఫ్ట్వేర్ జాబ్ అంటే కోడింగ్ తప్పనిసరిగా రావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సాఫ్ట్వేర్ జర్నీలో సాఫ్ట్వేర్ జాబ్స్ లో చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. సో మనం ఈ వీడియోలో అసలు ఏమేం టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి అండ్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ లో కోడింగ్ ఒక్కటే ఉంటుందా, కోడింగ్ లేకపోయినా మనం సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చా, మనం ఒక 5 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనలో చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు, కానీ దీంట్లో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. సో మనం ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ టైప్ కోడింగ్ రిలేటెడ్ జాబ్స్, అండ్ సెకండ్ టైప్ ఏంటంటే లో కోడ్ ఆర్ నో కోడ్, అండ్ ద థర్డ్ టైప్ నో కోడింగ్ అంటే నాన్ కోడింగ్. సో కోడింగ్ లేని జాబ్స్. ఈ టైప్స్ లో మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి డివైడ్ అయ్యి ఉంటాయి. సో మనం ఫస్ట్ అసలు కోడింగ్ అంటే ఏంటి, కోడింగ్ టైప్ ఆఫ్ జాబ్స్ అంటే ఏముంటాయి, అండ్ నాన్ కోడింగ్ అంటే ఏంటి, అండ్ లో కోడ్ ఆర్ నో కోడ్ అంటే ఏంటి. సో ఇవన్నీ మనం తెలుసుకున్న తరువాత మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఏ పాయింట్ మిస్ చేయకుండా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీరు ప్రతి ఒక్కటి నీట్ గా క్లియర్ గా మీరు తెలుసుకోగలుగుతారు. అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు ఏది మనకి సూట్ అవుతుంది అని. ఫస్ట్ టైప్ కోడింగ్ టైప్ ఆఫ్ జాబ్స్. కోడింగ్ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు, కోడింగ్ అంటే సి లాంగ్వేజ్, C++, పైథాన్, జావా, చాలా రకాలైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని మనం యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్స్, యాప్స్, వెబ్సైట్స్ ఇవన్నీ మనం తయారు చేయొచ్చు. సో వీటన్నిటిని మనం డెవలప్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం ఈ కోడింగ్ అనేది. సో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ని కోడింగ్ జాబ్స్ అంటారు. ఈ టైప్ ఆఫ్ జాబ్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చి ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఈ విధంగా ఉంటాయి. అందుకే కోడింగ్ జాబ్స్ అనేవి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి ఒక బ్యాక్ బోన్ లో వర్క్ చేస్తూ ఉంటాయి. సెకండ్ టైప్ ఇది లో కోడ్ ఆర్ నో కోడ్ జాబ్స్. అంటే ఇది మనకి కోడింగ్ అనేది అంతగా ఉండదు, కానీ మనం డెవలప్ చేయొచ్చు. యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఇవన్నీ మనం డెవలప్ చేయొచ్చు, బట్ యూజ్ ఇట్ లెస్ కోడింగ్. దీనికి ఎగ్జాంపుల్స్ పవర్ యాప్స్ డెవలపర్, RPA అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇంకా సేల్స్ ఫోర్స్ అడ్మిన్. ఈ విధంగా మనకి కోడింగ్ లేకుండా అంటే లో కోడ్ నో కోడ్ టెక్నాలజీస్ అనేవి మనకి చాలా ఉన్నాయి. నాన్ కోడింగ్ జాబ్స్ అంటే కోడింగ్ రాయకపోయినా మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మేనేజర్, ఇంకా డైరెక్టర్, QA/UX డిజైనర్, ఇంకా బిజినెస్ అనలిస్ట్, QA టెస్టర్, టెక్నికల్ రైటర్. సో ఈ విధంగా చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ నాన్ కోడింగ్ కిందకి వస్తాయి. సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ అనేవి మనకు ఉంటాయి. మనం ఒక 5 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 5 పాయింట్స్ లో మీకు ఈజీగా ఏ కేటగిరీకి ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ వన్, స్టడీ అండ్ స్కిల్ రిక్వైర్మెంట్ కంపారిజన్. సో ఫస్ట్ మనం ఈ కంపారిజన్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్ కోడింగ్ జాబ్స్. సో కోడింగ్ జాబ్స్ లో అయితే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇంకా డేటా స్ట్రక్చర్స్, వీటన్నిటిలో మనకి ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే క్రియేటివ్ థింకింగ్, లాజికల్ థింకింగ్ ఇవన్నీ మనకి ఎక్కువగా ఉండాలి. ఈ కోడింగ్ లాంగ్వేజెస్ లో డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ ఇవన్నీ మనకు వస్తేనే మనం ఎక్స్పర్ట్ గా అవ్వగలుగుతాం ఈ కోడింగ్ జాబ్స్ లో. నెక్స్ట్ వన్ లో కోడ్ అండ్ నో కోడ్ జాబ్స్. సో ఇక్కడ వచ్చి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మీరు ఒక సొల్యూషన్ ని మీరు క్రియేట్ చేయాలి. అంటే మనకు ఒక లాజికల్ థింకింగ్ తో నార్మల్ గా మనం సొల్యూషన్ ని క్రియేట్ చేయడానికి మన నాలెడ్జ్ ని మనం యూస్ చేయాలి. అండ్ మీరు ఇంటర్నెట్ లో చాలా రిసోర్సెస్ అనేవి మీకు దొరుకుతాయి. సో ఈజీగా మీరు ఇది లో కోడ్ నో కోడే కాబట్టి లెస్ కోడింగ్ తో మనం ఈజీగా మనం ఒక సొల్యూషన్ ని మనం ఒక బిజినెస్ కి ప్రొవైడ్ చేయగలిగితే మనం ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ నాన్ కోడింగ్ జాబ్స్. నాన్ కోడింగ్ జాబ్స్ అంటే ఇక్కడ మనకి ఏ స్కిల్స్ కావాలంటే డిజైనింగ్ స్కిల్స్ మెయిన్లీ. సో డిజైనింగ్ స్కిల్స్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్. సో ఇవన్నీ మనకు వస్తే మనం నాన్ కోడింగ్ జాబ్స్ అనేవి మనం బాగా చేయొచ్చు. ఒక కోడింగ్ జాబ్ కోసం అయితే కోడింగ్ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ మనకు ఉంటే చాలు. అదే మీరు లో కోడ్ ఆర్ నో కోడ్ జాబ్స్ కావాలనుకుంటే మనకి జస్ట్ బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సెకండ్ పాయింట్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ స్కోప్. కోడింగ్ జాబ్స్ కి అయితే మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అంటే స్టార్ట్అప్స్ లో కావచ్చు, ఇంకా పెద్ద MNCs లో కావచ్చు, ఇంకా కన్సల్టింగ్ ఫార్మ్స్ లో కావచ్చు. ఇక్కడంతా కోడింగ్ వచ్చిన వాళ్ళకి హై డిమాండ్. నెక్స్ట్ లో కోడ్ ఆర్ నో కోడ్. సో ప్రెసెంట్ అయితే ఇది
మంచి ట్రెండింగ్ లో ఉంది. పవర్ యాప్స్ డెవలపర్స్ కానీ, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, ఇంకా ఆర్పిఏ, ఆటోమేషన్. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసెంట్ ఫుల్ డిమాండ్ లో ఉన్నాయి. సో మీరు లో కోడ్ నో కోడ్ కైనా వెళ్ళొచ్చు, లేదా కోడింగ్ కైనా వెళ్ళొచ్చు. సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్ నాన్ కోడింగ్. సో నాన్ కోడింగ్ మనకి మంచి డిమాండ్ లోనే ఉంటాయి. సో వీటిలో బిజినెస్ అనలిస్ట్ కానీ, టెస్టింగ్ కానీ, ఈ విధంగా సపోర్ట్ కానీ, బిజినెస్ స్కిల్స్ కానీ, ఇంకా మేనేజర్ రోల్స్ కానీ, ఇంకా టెస్టింగ్. ఓకే, సో ఈ వీళ్ళందరూ నాన్ కోడింగ్ జాబ్స్ లో మనకి హై డిమాండ్ అనేది ఉంటూ ఉంటుంది. సో మీకు కోడింగ్ రాకపోయినా లో కోడ్ నో కోడ్ టూల్స్ లో కానీ, లేదా నో కోడింగ్ అంటే నాన్ కోడింగ్ జాబ్స్ లో కానీ మనకి మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ జాబ్స్ లో మనకి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ పాయింట్, శాలరీ కంపారిజన్. సో మనకి కోడింగ్ జాబ్స్ లో మనం ఇది ఒక బ్యాక్ బోన్ అనుకున్నాం కదా. సో ఖచ్చితంగా ఇక్కడైతే ఎక్కువే ఉంటుంది. సో మీ కోడింగ్ వస్తే ఖచ్చితంగా ఎక్కువ సాలరీనే ఇస్తూ ఉంటారు. సో మినిమం ఇది 2 lakhs 3 lakhs నుంచి మనకి స్టార్ట్ అయ్యి మన ఎక్స్పీరియన్స్ ని బట్టి ఇది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లో కోడ్ ఆర్ నో కోడ్ జాబ్స్. సో ఇక్కడ కానీ మనకి కోడింగ్ అనేది చాలా తక్కువ ఉన్నా కానీ ఇది కానీ ప్రెసెంట్ చాలా హై డిమాండ్స్ లో ఉన్నాయి. పవర్ యాప్స్ డెవలపర్స్ కానీ, ఆర్పిఏ కానీ, సేల్స్ ఫోర్స్ అడ్మిన్స్ కానీ. సో ఇక్కడ కూడా మనకి స్టార్టింగ్ 2-3 lakhs నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నాన్ కోడింగ్ జాబ్స్ కూడా అంతే. ఎందుకంటే ఒక ప్రాజెక్టు మనకి కంప్లీట్ అవ్వాలి అంటే మనం డెవలపర్స్ ఒక్కటే కాదు మనకు కావాల్సింది, దాన్ని మేనేజ్ చేసే మేనేజ్మెంట్ కూడా. సో అందుకని మనం డిజైనింగ్ కానీ, బిజినెస్ స్కిల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి కూడా మనకి మినిమం 2-3 lakhs నుంచి ఎక్స్పీరియన్స్ ని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ పాయింట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గానీ మనం చూసుకుంటూ ఉండాలి. సాఫ్ట్వేర్ జాబ్స్ అంటేనే చాలా మంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయక పర్సనల్ లైఫ్ కి, ప్రొఫెషనల్ లైఫ్ కి ఎంత టైం ని మనం స్పెండ్ చేయాలి అనేది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కోడింగ్ జాబ్స్ లో అయినా, నాన్ కోడింగ్ అయినా, లో కోడ్ ఆర్ నో కోడ్ లో అయినా కానీ మనకి ఎక్కువగా అయితే కోడింగ్ జాబ్స్ లో మనకి కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్టార్ట్అప్స్ లో కానీ ఇక్కడంతా మనకి కొంచెం డెడ్ లైన్స్ అనేవి హెవీగా ఉంటాయి. అండ్ బగ్ ఫిక్సింగ్స్ ఇవన్నీ మనం చేయాలి అంటే కొంచెం టైం అనేది మనం ఇన్వెస్ట్ చేయాలి. సో లో కోడ్ నో కోడ్ కానీ, ఇంకా నో కోడింగ్ నాన్ కోడింగ్ జాబ్స్ కానీ కొంచెం అయితే స్ట్రెస్ఫుల్ లేకుండా మనం లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే క్రియేటివిటీ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో మనం కోడింగ్ జాబ్స్ చేస్తుంటే మనకి సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేయడానికి మనం క్రియేటివిటీని యూజ్ చేయాలి. అదే మీరు లో కోడ్ ఆర్ నో కోడ్ జాబ్స్ కానీ చేస్తూ ఉంటే మీరు ప్రాసెస్ ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి అండ్ ప్రాసెస్ లో మనం ఎలా మనం చేస్తున్నాం ఆ డిజైనింగ్స్ కానీ ఇవన్నీ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మన క్రియేటివిటీని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ నాన్ కోడింగ్ జాబ్స్. సో నాన్ కోడింగ్ జాబ్స్ లో అయితే మనకి క్రియేటివిటీ అనేది మనం ప్లానింగ్ కానీ, ఒక మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్, సో ఈ విధంగా మనం క్రియేటివ్ గా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మనం పొందొచ్చు. సో ఫైనల్ గా కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్ కి అవసరమా అనేది మనం చూసాం. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా కోడింగ్ వస్తేనే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనేది మీకు లేదు. సో కోడింగ్ లేకపోయినా మనం లో కోడ్ ఆర్ నో కోడ్ డెవలపర్ గా మనం ఉండొచ్చు. సో ప్రెసెంట్ అయితే చాలా బూమింగ్ లో ఉంది మనకి లో కోడ్ ఆర్ నో కోడ్ టూల్స్. పవర్ యాప్స్ కానీ, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, ఇంకా మనం యాప్స్ ని డెవలప్ చేయడానికి సో వీటికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకి ప్రెసెంట్ మార్కెట్ లో అయితే లో కోడ్ ఆర్ నో కోడ్ టూల్స్ కి, ఇంకా నాన్ కోడింగ్ జాబ్స్ కి, సో ప్రతి ఒక్క దానికి మంచి డిమాండ్ అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే మీరు ఏ కేటగిరీ కిందకి వచ్చారో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కెరియర్ కోసం మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు ఏ కేటగిరీ మీకు సూట్ అవుతుంది అని అనిపించిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఎక్కడైనా కానీ ఈ వీడియోలో ఏ పాయింట్ మీకు మిస్ అయింది అని అనిపించినా ఖచ్చితంగా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్స్ ని కింద షేర్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. అప్పుడే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా కానీ, కెరియర్ రిలేటెడ్ గా కానీ ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కింద మెన్షన్ చేసింది. సో ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.